This conference will now be recorded. Om Gurubhyo Namaha. Theosophy Explained, Day 119, 5th June 2021. Page number 433. ఒక లైన్ వెనక్కి వెళ్దాం మేడం. Any useful work may be chosen according to capacity, commerce, industry, supplying men's necessities, all come within service. అక్కడికి ఆపాము నిన్న. ఈరోజు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, బట్ ఎవ్రీ వన్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ వన్ ఆర్ అదర్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్, వేర్ దెన్ లైస్ ద డిఫరెన్స్? ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. అయితే తేడా ఎక్కడ ఉంది? ద డిఫరెన్స్ లైస్ ఇన్ ద మోటివ్ విత్ విచ్ ద వర్క్ ఈజ్ అండర్టేకన్. అది కరెక్ట్. అంటే ఎక్కడ తేడా ఉందంటే ఏ లక్ష్యంతో పని ప్రారంభిస్తున్నారు, ఏ ఉద్దేశంతో, అదే తేడా. ట్రూ, men are writers and authors, politicians, social reformers and doctors. మనుషుల్లో చాలా రకాలు ఉన్నారు. అందులో వాళ్ళు సోషల్ అంటే సంఘ సంస్కర్తలు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, రాజకీయవేత్తలు ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు. They take part in industry and commerce. వాళ్ళు పరిశ్రమల్లో, వాణిజ్యంలో భాగస్థులవుతున్నారు. But moved by what motive? కానీ వాళ్ళు ఏ మోటివ్ తో ముందుకెళ్తున్నారు? Ordinary men are moved by motives of personal success, not of service. అదే సామాన్య మానవులు వ్యక్తిగతమైనటువంటి మోటివ్స్ తోటి ముందుకెళ్తారు, సేవాభావంతో కాదు. ఇప్పుడు దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. నేను ఫస్ట్ తాడేపల్లి గూడెంలో అంటే ఫెడరేషన్ లెక్చరర్ అయిన ఫస్ట్ లెక్చరు ప్రేమ అనే టాపిక్ మీద ఇచ్చాను. అప్పుడు ఇక్కడ వంటవాడి కర్మ కూడా విశ్వకర్మే అని నేను చెప్పాను. అంటే వంటవాడు కర్మ విశ్వకర్మ ఎలాగవుతుంది అని వాళ్ళు ప్రశ్న జవాబులు సెక్షన్ లో అడిగారు. అంటే నేనేం చెప్పానంటే, వంటవాడు కర్మ చేయబట్టి, వంట చేయబట్టి మనం ఇక్కడ కూర్చుని లెక్చర్స్ చదివించున్నాం చెప్పుకుంటున్నాం. ఒకవేళ వంటవాడు చేయకపోతే మనం అందరం వెళ్ళి చెయ్యాలి. అంటే అయితే అది మోటివ్ వల్ల అది స్వార్థకరం అయిపోయింది. కానీ ఆయన మోటివ్ అందరికీ బాగా సుఖపెట్టాలన్న మోటివ్ ఉంటే అది విశ్వకర్మ అయిపోతుంది. జీవితం తీసుకున్నా విశ్వకర్మే. మోటివ్ ఏంటి? అందరికీ నేను సుఖపెట్టి వాళ్ళని ఆనందపరచాలి నా భోజనంతో అనే భావన ఉంటే అదేమో విశ్వకర్మ అయిపోతుంది. ఇంకా మోటివ్ డిఫరెన్స్ అది. ఓకే, Not of service, nor of lifting a little of the heavy karma of the world. అది సేవాభావంతో కానీ ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న ఈ బరువైన కర్మని ఎత్తడానికి మనం కూడా ఒక నేను సైతం ప్రపంచానికి సంవిధానం ఒక్కటిని ఆహుతిస్తానన్నట్టు చేసి అలాగా నేను కూడా ఒక చిన్న భాగాన్ని అవుతానన్న భావంతో చేస్తే అప్పుడు ఆ మోటివ్ అది గొప్ప మోటివ్ అవుతుంది. కానీ నాకేదో 5 రూపాయలు 10 రూపాయలు 500 వస్తాయన్న మోటివ్తో చేస్తే అది స్వార్థకరం అయిపోతుంది. Of raising the world a little higher, though at the same time earning their livelihood therein. అది అంటే వాళ్ళ లైవ్లీహుడ్ సంపాదించవచ్చు. ఇప్పుడు ఉదాహరణగా నేను టీచర్గా ఉద్యోగం చేశాను. అయితే జీతం ఇస్తారా లేదా అవన్నీ నేను పెట్టుకోలేదు సార్. అలాగా జీతం ఎందుకు ఇవ్వరు? మనం చేయాల్సింది ఏంటంటే ఈ విధంగా ప్రపంచంలో సబ్స్పెక్ట్ని పెంచగలం టీచర్గా. అంటే పిల్లల్ని నైతికంగా అన్ని రకాలుగా బాగు చేయడం వల్ల వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళి జీవితంలో చాలా గొప్ప స్థితిలో మంచి మంచి అంటే ఉద్దేశాలతో మోటివ్స్తో జీవిస్తారు అనే భావంతో చెప్పడం. అది అలా చెప్పినంత మాత్రంలో జీతం రాకుండా ఉండదు. దాని మన నా జీతం వచ్చేస్తూనే ఉంటుంది. ఓకే, Of course, working for the fruit of action is necessary at a lower stage.
లోయర్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఫలితం కోసం పనిచేయడం అవసరమే. అంటే చాలా ఇంకా వాళ్ళు ఎదుగుదల లేకుండా నీచ మానసిక స్థాయిలో ఉన్నప్పుడు ఫలితం కోసమే పనిచేస్తారు. But the ideal of service, helping the weak, teaching the ignorant. కానీ ఈ సేవ యొక్క ఆదర్శం ఏంటంటే అంటే ఎవరి బలహీనలో వాళ్ళకి సహాయం అందించడం, తర్వాత అజ్ఞానులకు జ్ఞానం ఇవ్వడం, uplifting the oppressed, that unselfish service. అప్లిఫ్టింగ్ ద అప్రెస్డ్ అంటే అణగారిన వాళ్ళకి పైకి తీసుకురావడం, తర్వాత ఏంటంటే అన్ని ఇచ్చిందా that unselfish service which gives everything. ఆ రకమైన నిస్వార్థమైన సేవ సమస్తాన్ని ఇస్తుంది. And asks for nothing in return. And thought for us. And asks for nothing in return. వాళ్ళు ఏమీను ప్రతిఫలాపేక్ష కాంక్షించదన్నమాట. ప్రతిఫలం నేను ఇంత చేస్తే మాకు ఇవ్వండి అని కాంక్షించదు. Not a choice, but an overpowering impulse is the first step to the path. అంటే తీరాలు కాదు, ఓవర్ పవరింగ్ ఇంపల్స్ అంటే ఒక రకమైన ప్రేరణతో అక్కడ ఫస్ట్ స్టెప్ అన్నమాట. అంటే ఈ విశ్వకర్మ చేస్తాను, నేను కూడా అతి చేస్తాను అనేది. Next question. What then is the second step or qualification for approach to the path? ఈ మార్గాన్ని చేరాలంటే సెకండ్ స్టెప్ లేదా అంటే రెండవ అర్హత ఏంటి? Answer: being possessed by an idea so that no argument, no personal advantage. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం, దాంట్లో ఆర్గ్యుమెంట్ కానీ వ్యక్తిగతమైన లాభం కానీ ఏమీ లేకుండా ఉండడం. Can turn him away from it marks the second step. ఆయనని దానికి దూరంగా చేసి అతన్ని సెకండ్ స్టెప్ మార్క్ పడి అంటే వెళ్ళేటట్టు చేయగలదు. అంటే స్వలాభాపేక్ష లేని తత్వం అనేది అతన్ని సెకండ్ స్టెప్ కి వెళ్ళడానికి దోహదం చేస్తుంది. The fixed idea may be that of a maniac, but that is a false idea. మాన్యుయలా? MANIAL. Maniac, madam. MANIAC. ఫిక్స్డ్ ఐడియా అన్నది ఒక రకమైన ఒక మూర్ఖత్వం లాంటిది, పిచ్చి లాంటిది. తర్వాత ఏమన్నారు? ఫిక్స్డ్ ఐడియా మానియాక్. తర్వాత చదవండి. ఫిక్స్డ్ ఐడియా. If the idea be, that is idea. Fixed idea is తర్వాత The fixed idea may be that of a maniac. Okay. Fixed idea may be that of a maniac, but that is a false idea. అది మానియాక్ అంటే ఒక రకమైన పిచ్చి లాంటిది, అదొక ఫాల్స్ ఐడియా. If the idea be a true one, turning to the service of man. ఒకవేళ ఆ ఉద్దేశం నిజమైనదైతే, మనుషుల్ని సేవాపరంగా మానవుల సేవ వైపు కానీ డైవర్ట్ చేసేదైతే, such an idea possessed man like an enthusiastic. అటువంటి ఐడియా ఉన్న మనిషి ఒక enthusiastic అంటే ఉత్సాహపూరితంగా ఉంటాడు. A hero, a martyr is near to the entrance of the path. అదే ఒక వీరుడు, ఒక త్యాగి, వీళ్ళందరూ కూడా ఆ మార్గం యొక్క ద్వారానికి దగ్గరగా ఉంటారు.
When a man believes a thing to be true, ఒక వ్యక్తి ఎప్పుడైనా ఒక విషయం నిజమని నమ్మితే it is easier for him to die a martyr like Giordano Bruno. జియాడినో బ్రూనో అంటే అతని సులువు ఏంటంటే ఒక త్యాగిగా చనిపోవడం అతనికి సులువుగానే ఉంటుంది. జియాడినో బ్రూనో than to deny that truth. అది ఆ సత్యాన్ని అంటే బ్రూనో గారి కోసం చెప్తాను. అంటే ఈ వాక్యం చెప్పేస్తే డ్యాన్ టు డినై ద ట్రూత్, ఆ సత్యాన్ని కాదనడం కంటే చనిపోవడం అయితే అనిపిస్తుంది అనమాట త్యాగిగా. అంటే జియాడినో బ్రూనో 16వ శతాబ్దంలో ఇటలీలో జన్మించారు. ఆయనకి 16 ఏళ్ళు వచ్చేసరికల్లానే అతని గురువు చెప్తారు, ఇక్కడ మీ మత గురువులు అందరూ నేను చంపేస్తారు, నువ్వు అన్ని చాలా ధైర్యంగా ప్రకటిస్తున్నావు, ఇక్కడి నుంచి ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి. అందుకని ఆయన ఎన్నో దేశాలు వెళ్తారు. కానీ ప్యారిస్ లో మాత్రం అతను చిన్నవాడైన ఉద్యోగం ఇస్తుంది లెక్చరర్గా ఆయన జ్ఞానాన్ని. కానీ అడుగుతారు, నువ్వు చర్చికి ఎందుకు వెళ్ళట్లేదు అంటే నాకు కొన్ని అభిప్రాయాలు నచ్చలేక నేను వెళ్తాను లేదంటాను. అయితే చర్చికి వెళ్ళిన వాళ్ళకి ఉద్యోగం ఏమంటారు. ఫైనల్ గా ప్రపంచం అంతా తిరిగి మళ్ళీ ఇటలీ వచ్చేస్తాడు. ఇటలీ వచ్చేసరికల్లా ఆయన వయసు 23 సంవత్సరాలు, అంటే 7 ఏళ్ళు తిరిగేది. అప్పుడు వాళ్ళు మత గురువులు అతన్ని బంధించేసి ఆయనకి నేకెడ్గా వస్త్రాలు ఏమీ లేకుండా ఒక యంత్రం ఫిక్స్ చేస్తారు. ఏంటంటే కాళ్ళకి మునుకులకి ఇబ్బంది పెట్టేటట్టుగా ఆయనకి కట్టేస్తారు స్తంభాన్ని, చచ్చిపోకుండా ఏవో కొన్ని నోట్లో వేస్తారు బతకడానికి. అలాగా ఆయనని 3 ఏంటంటే 6 ఏళ్ళు ఉంచేట బయటకు తీస్తారు. ఆయన జుట్టంతా పండిపోతుంది, కళ్ళు మాత్రం ప్రజ్వలితంగా ఉంటాయి. అప్పుడు నువ్వు క్షమాపణ అడుగంటారు, లేకపోతే అదిగో రథం ఉంది దాని మీద కర్రలు పేర్చుంటే అందులో నువ్వు సజీవదహన అవ్వాలని. అప్పుడు ఆయన ఒకటి అంటాడు, ఒక శతాబ్దంలో చనిపోవడం తెలిస్తే ఇంకొక శతాబ్దంలో బతకడం ఎలాగో తెలుస్తుందని ఒక మాట. మరణశిక్ష పడిన నాకంటే మరణశిక్షణ విధించిన మీరు మృత్యు అంటే భయపడుతున్నారంటారు అని సైలెంట్ గా రథం మీదకి వెళ్తే చనిపోతారు. అంటే ఏంటి, ఆయన ఆ చెప్పిన సత్యం ఏంటంటే మానవుడి యొక్క మనుగడ ఇష్టకరేణు అంత తిరిగాను ఒకటి, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది కానీ భూమి చుట్టూ సూర్యుడు తిరగట్లేదు. అప్పటికి ఏం వాదం ఉండేదంటే భూమి నేను గొప్పవాడిని, మానవుడు గొప్పవాడు, ఆ గొప్పవాడైన మానవుడు భూమి గొప్పది, ఇంత గొప్ప భూమి తిరగదు, అది తిరిగితే సూర్యుడు తిరగాలి అనేది వాదం. ఆ వాదాన్ని ఖండిస్తూ ఆయన అప్పటికే కెప్లర్ చెప్పిన వాదాన్ని బలపరిచారు. దాంతో ఈ 2 కారణాల వల్ల ఆయన్ని సజీవ దహనం చేస్తారు. ఆ కాలంలో సత్యం చెప్తే భరించలేకపోయారు మత గురువులు, వాళ్ళని చంపేసేవారు. అంటే ఇప్పటికీ కూడా పొద్దున్న వేళ మనం కృష్ణమూర్తి గారు చదువుతున్నాం కదా, ఆయన చెప్పిన సత్యాలు చాలా కఠినంగా ఉన్న సత్యం మనం ఆమోదించగలుగుతున్నాం, దాన్ని కొందరు ఆమోదించలేక అటువంటి వ్యక్తులను చంపేసేవారు. అలా చంపేసేబడిన వ్యక్తిలో 16వ శతాబ్దంలో ఉన్న జియాడినో బ్రూనో, సోక్రటీస్, ఇంకా చాలా మందిని అలా చంపేస్తారు. ఎందుకంటే ఆ సత్యం అంత భయంకర, అంటే అగ్ని అన్నమాట సత్యం, అందుకని భరించలేకపోయేవారు. అలాగే అతను చిక్కురు మనకుండా అసలు ఒక అరుపైన అరవకుండా చనిపోతారు. తను 29వ ఏటే ఆయనకు వార్ధక్యం వచ్చినట్టు అయిపోయింది. అందుకని అతను చనిపోవడం సులువుగా ఉందనుకున్నాడు అబద్ధం చెప్పడం కంటే. నా తప్పైంది అని ఆయన క్షమాపణ వేయడానికి ఇష్టపడలే. ఓకే, A man is judged more by his motive for an action than by the action itself. అది ఎప్పుడైనా సరే మనిషి తను ఏ ఉద్దేశ్యంతో చేసేయడమే ముఖ్యమైన విషయం, పని కాదు. ఇప్పుడు కడుపు కోసేసి కాయ కోస్తాడు డాక్టర్, ఏ ఉద్దేశం, వాళ్ళని సుఖపెట్టాలని, జబ్బులోంచి తీసేయాలి. అదే ఉచ్చినే కడుపు మీద ఘాటు పెడితే వాడిని వెళ్ళి జైల్లో పెట్టేస్తారు. అక్కడ మోటివ్ ముఖ్యం. మోటివ్ ఏమిటి అంటే మంచి మోటివ్ అయితే పొయ్యడం ఒకటే, మోటివ్ మాత్రం అతన్ని ఒక మంచి పని చేసాడని ఒక చెడ్డ పని చేసాడని చెప్తున్నాం. ఓకే, హలో, వినబడలేదా?
హలో వినబడలేదు మేడం మధ్యలో. వినబడలేదా? అయితే మరి ముందుంది మేడం మధ్యలో బ్రేక్ అయిపోయింది మీది వాయిస్. ఉన్న ఉద్దేశమే పని. ఇప్పుడు డాక్టర్ ఏమో ఘాటు పెట్టి ఒక ఆపరేషన్ చేసేదనుకోండి, ఒక చెరుకు అయితే ఆయనకేమో ఎంతో గట్టివాడని చెప్తారు, ఎంత పని చేస్తాడంట. అదే ఘాటు ఎంతకంటే చిన్నగా పెట్టిన ఆ వ్యక్తి హాని చేసాడంట. అంటే ఉద్దేశం అనేది అక్కడ పని ముఖ్యం కాదు. పని వెనకాల ఉద్దేశమే కర్మ. పని వెనకాల ఉద్దేశం దుర్మార్గంగా ఉంటే దుర్మార్గ పని అంటాం. అదే పని మంచి ఉద్దేశంతో చేస్తే మంచి వాళ్ళు అంటారు. The laurel crown of heroism is not the prose of only the successful and strong. నాట్ ద తర్వాత వినబడలే. Not for the prose of only the successful and strong. అంటే ఈ ఒక రాజుగారి పదవి కానీ అక్కడ హీరోయిజం కానీ ఒక బలంగా ఉన్న వాళ్ళకి, జయప్రదమైన వాళ్ళకే కాదు. He also is heroic who aspires, even though aspiring he fails. అది అతను కూడా గొప్పవాడి. ఎవడైతే ఉన్నతంగా ఆశించి ఫెయిల్ అయిపోయినా ఆయన అటువంటి గొప్పవాడి కిందే వస్తున్నాడు. The efforts to realize sorry ma'am. పాడిన వారే గొప్పవారు కాదు. అది దాని మీద అనంతమైన ప్రేమతో దాన్ని ఆదరంగా విన్నవాళ్ళు ఆ పాడిన వాళ్ళ కంటే గొప్పవాళ్ళు అవుతారు. The efforts to realize a noble and lofty ideal transformations. అది అంటే ఒక ఉన్నతమైనటువంటి పెద్దదైనటువంటి ఆదర్శమైనటువంటి ఒక మార్పు గ్రహించడం అనేది. Ideal transforms the life into the great and the heroic. మళ్ళీ ఐడియల్ ఉందా? అంత ఇందాకలేనా? చదవండి. 2 సార్లు ఐడియల్ ట్రాన్స్ఫార్మ్ వచ్చిందా? ఒకసారి ఒకసారి ఉంది మేడం. నేను కంటిన్యూషన్ కోసం చదివాను మేడం. అది అయితే ఒకసారి చదవండి. The efforts to realize a noble and lofty ideal transforms the life into the great and the heroic. అది అంటే ఐడియల్ అనేది ఎంత గొప్పదో అదే మనిషిని చాలా ఉన్నతంగా హీరోయిక్ గా మార్పిస్తుంది. అంటే ఆ ఎఫర్ట్, ఆదర్శం వెనకాల ఉన్న ప్రయత్నం, ఆదర్శం ఉన్నతమైనదైతే అది అతన్ని చాలా ఉన్నతంగా మార్పిస్తుంది. So, making our action as wise as possible. ఎందుకంటే మన పనులు ఎంత జ్ఞానవంతంగా వీలైతే అంత జ్ఞానవంతంగా చేయడం. We should give ourselves wholly to service. We should give ourselves wholly, WHOLLY, wholly to service. అదే సంపూర్ణంగా మనం సేవ కోసమే అంకితం అవడం, అర్పించుకోవడం. Keeping nothing back and helping wherever an opportunity for work is seen. Keeping nothing back, ఏది వెనక ఉంచకుండా. తర్వాత అండ్ హెల్పింగ్ and should devote ourselves entirely to some great ideal and follow it. దాంట్లో చేయలేదు. కీపింగ్ నథింగ్ బ్యాక్ అండ్ హెల్పింగ్, తర్వాత ఏంటి, ఏది వెనక ఉంచకుండా సహాయం చేయడం, అండ్ హెల్పింగ్ wherever an opportunity for work is seen. అది ఎక్కడెక్కడ పని చేయడానికి అవకాశం వస్తే అది వెతుక్కుని ఆ వర్క్ చేయడం. And should devote ourselves entirely to some great ideal. అది మనము ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శానికి
అంకితం చేస్తాడు. and follow it both in peace and in storm. బోత్ ఇన్ పీస్ And in storm. అది ఆ ఐడియాని శాంతిగా ఉన్నప్పుడు పాటించాలి, తుఫాన్ వచ్చినప్పుడు పాటించాలి. అంటే అనుకూల పరిస్థితుల్లోని అననుకూల పరిస్థితుల్లో కూడా దాన్ని మనం అనుసరించాలి. Next question, madam. What now does it mean to be a pupil of the master? వాట్ నౌ తర్వాత 9 What now does it mean to be a pupil of the master? ఒక మాస్టర్ యొక్క శిష్యుడు అని అంటే ఏంటి అర్థం? వాట్ నౌ అంటే దాని అర్థం ఏంటి? A question continuation, madam. What is expected of him who aspires to become one, and what is the work he has to do? అది అంటే ఎవరైతే ఒకటిగా అయిపోదాం అనుకుంటున్నాడో అలాంటి అస్పైర్ చేసినటువంటి వ్యక్తి వాట్ ఈస్ అటువంటి వ్యక్తి చేయవలసిన పని ఉంది. Next answer. The masters have definitely dedicated themselves to the service of humanity. మాస్టర్స్ డెఫినెట్ గా వాళ్ళని వాళ్ళు మానవాళి సేవ కోసం అంకితం చేస్తున్నారు. Their force, though very great, is still limited. Therefore, their force, F-O-R-C-E, therefore, okay. Though very great, is still limited. వాళ్ళ శక్తి చాలా గొప్పదే అయినా సరే చాలా పరిమితంగా ఉంటుంది. And so they are very careful to use it to the best advantage. అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగా దాన్ని వాడడానికి మంచి ఫలితం కోసం తప్ప మామూలుగా వాడరు. A master may take a man as a pupil only when he sees that the amount of force used in training him will produce greater result in the end. అంటే మాస్టర్ తన శక్తిని ఎప్పుడు అతనికి ఎక్కువ ఫోర్స్ ఉపయోగిస్తాడంటే తను ఉపయోగించినటువంటి ఆ శక్తి అతని శిక్షణకి ఉపయోగించిన ఆ శక్తి చాలా ఎక్కువ ఫలితం ఇస్తుంది, ఎంతో మందికి సహాయం చేస్తుంది అనేటువంటి ఫలితం ఉన్నప్పుడు అంత శక్తి శిక్షుడి కోసం వాడతారు. Than any other method of expending the same amount. దాన్ని ఇంకొక రకంగా ఖర్చు పెట్టకుండా మానవాళి సేవకి అంటే అందరికీ ఉపయోగపడడానికి ఉపయోగిస్తాడు అన్నప్పుడు దాన్ని వాడతారు. ఇంకే మెథడ్ ని వాళ్ళు ఆనందించారు. No person, however benevolent, kind and earnest, ఎందుకని ఏ వ్యక్తి అయినా ఎంత ఉదారుడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత సిన్సియర్ అయినా, ఎంత అంటే దయగలిగిన వాడైనా, he may be in his desire to help others, ఆయన ఇతరులకు సహాయం చేయాలన్న కోరికతో can be taken as a pupil if he is still full of minor imperfections, మైనర్ ఇంట్రాస్పెక్షన్ imperfections. అతనిలో ఏమైనా కొన్ని చిన్న చిన్న అసంపూర్ణతలు ఉన్నా సరే ఆయనకి మానవాళి సేవ చేయాలన్న తపన ఉన్న వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ శక్తులుగా తీసుకుంటారు. Or has some weakness which may prove a serious obstacle in his way. లేదా అంటే మళ్ళీ చదవండి. Or has some weakness వాళ్ళకి ఏదైనా ఒక బలహీనత ఉన్నా సరే which may prove a serious obstacle in his way. అది అతని మార్గానికి ఒక పెద్ద అడ్డు అని ఉన్నా
అడ్డు కదులుతుందని తెలిసినా, అంటే ఆ బలహీనత అయినా కూడా వాళ్ళు ఏమోని మానవాళికి సేవ చేసే లక్ష్యంతో ఉన్నారు అనే వాళ్ళని చూసుకుంటారు. హలో, నిలబడిందా? మేడం మీ వాయిస్ బ్రేక్ అయిపోయింది మధ్యలో. అంటే వాళ్ళకి ఏదైనా ఒక బలహీనత, వాళ్ళకి మార్గానికి అడ్డు తగిలే బలహీనత ఉన్నా వాళ్ళ లక్ష్యం మానవాళి సేవ, మానవాళికి సాయం చేయాలి అని ఉంటే అటువంటి వాళ్ళని వీళ్ళు శిష్యులుగా తీసుకుంటారు. If an individual is to receive special help, ఒక వ్యక్తికి స్పెషల్ గా సహాయం చెయ్యాలి అందాలి అంటే he must show special receptivity. ఆయన స్పెషల్ గా తీసుకోగలిగే అర్హత కూడా, అంటే తీసుకోగలిగే స్థితి ఉండాలి అని. A master has no favorite. ఒక మాస్టర్ కి ఫేవరెట్స్ అంటూ ఉండరు. వీళ్ళు నాకు మహా అభిమానులు, వీళ్ళు కారు అనేది ఉండవు. వాళ్ళకి అందరు సమానులు. He has his private affections just as we have. ఆయనకి మనకున్నట్టుగానే ప్రైవేట్ అసిస్టెంట్స్ ఉండవచ్చు. And assuredly he loves some men more than others. తప్పకుండా ఆయన కొంతమందిని ఇతరుల కంటే ప్రేమించవచ్చు. But he will never allow such feelings as those to influence his attitude in the very sluggish degree. కానీ ఆయన తాను చెయ్యాల్సినటువంటి కార్యక్రమంలో మాత్రం తన ఫోర్స్ ఉపయోగించవలసినటువంటి విషయాల్లో అలాంటి పక్షపాతాలు ఏనాడు కూడా చూపెట్టారు. ఆయన కొంతమంది మనలాగే ఎక్కువ ఇష్టం ఉండే వాళ్ళు ఉండొచ్చు, ఫేవరెట్స్ ఉండొచ్చు, కానీ తన పనిలో మాత్రం అలాంటి ఏనాడు ఆయన చూపెట్టారు. When the work is in question, ప్రశ్న, పని అనే ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం అందరూ సమానమే. he will take much trouble over a man. ఆయన ఒక వ్యక్తి మీద ఎక్కువగానే చదవండి, పూర్తిగా చదివితే చెప్పగలరు. If he sees in him the seeds of future greatness, అది ఒక వ్యక్తిలో భవిష్యత్తులో ఈయన చాలా ఉన్నతమైన స్థితికి వెళ్తాడు, అందరికీ సహాయం చేసే స్థితికి అని తెలిసిన వ్యక్తి మీద వాళ్ళ శక్తిని వాళ్ళు ఖర్చు పెడతారు. if he thinks that he will prove a good investment for the amount of time and force, తను ఇచ్చినటువంటి శక్తికి, ఆ శక్తి ఇచ్చిన సమయానికి తగిన విధంగా ఆయన అంతలాంటి వాడిగా తయారవుతాడని తెలిసినప్పుడు మాత్రమే వాళ్ళు ఆ శక్తిని, ఆ సమయాన్ని వెచ్చిస్తారు. there is no such possibility as the faintest thought of favoritism in his mind. ఆయన మనసులో అటువంటి పనులు ఏనాడు కూడా వెంచుక వాసంత కూడా ఇష్టము అయిష్టము ఫేవరెటిజం అనేది ఉండే ఉండదు. He considers simply and solely the work, ఆయన కేవలంగా సిన్సియర్ గా పనే ముఖ్యంగా తీసుకుంటారు. which has to be done. చెయ్యవలసిన పని మాత్రమే ముఖ్యంగా తీసుకుంటారు. మరి The work of evolution, వాళ్ళ పని ఏంటి? పరిణామం, మానవాళి యొక్క పరిణామమే వాళ్ళ మహత్తరమైన పని. and the value of the man in relation to it. దానికి సంబంధించి మనిషి యొక్క విలువ, అంటే ఇవల్యూషన్ సంబంధించి మనిషి యొక్క విలువ, అదే వాళ్ళు చూస్తారు. అంటే వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఇవల్యూషనే నేను, ఆధ్యాత్మిక పరిణతి, మానవుడు పరిణతి చెందడమే వాళ్ళ లక్ష్యం. అందుకని దానికి సంబంధించి వ్యక్తుల్ని వాళ్ళు ఎప్పుడు కూడా మెయిన్ గా పెట్టుకుంటారు. దానికి సంబంధించిన పనే ముఖ్యం అనుకుంటారు. Only unselfish service or altruistic undertaking, అది కేవలంగా నిస్వార్థమైనటువంటి సేవ, లేకపోతే సర్వులను ప్రేమించేటటువంటి పని, without thought of self,
చదవండి. A loving, selfless, helpful nature, అది అంటే ఏమాత్రం స్వార్థ చింతన లేకుండా ప్రేమతో నిస్వార్థమైనటువంటి హెల్ప్ఫుల్ అంటే సహాయం. catches the attention of a master. అలాంటి అటువంటి వాళ్ళు మాత్రమే మాస్టర్స్ అటెన్షన్ లోకి వెళ్తారు. He turns towards that possible disciple ఆయన తనకి సంబంధించినటువంటి ఆ డిసైపుల్స్ వైపు తిరుగుతారు. అంటే putting opportunities in his way to test his strength, ఆయనకి ఎంత బలం ఉంది అని ఆయన్ని పరీక్షించడానికి కొన్ని అవకాశాలు ఇస్తారు. and to call forth his intuition. ఆయనకి ఒక ఇంట్యూషన్ ని బయటికి తీయడానికి ప్రయత్నిస్తారు. Next paragraph, madam. To become a pupil of a master, మాస్టర్ యొక్క ఒక శిష్యుడిగా అవ్వాలంటే therefore, means that the aspirant too must have the same outlook on life as the master. అంటే ఆ సాధకుడికి కూడా మహాత్ములకి ఎలాంటి ఉద్దేశ్యం ఉందో జీవితం మీద వాళ్ళకి అలాగే ఉండాలి. Must absolutely forget himself, తను తాను సంపూర్ణంగా మర్చిపోవాలి. and have no personal desire at all, వాళ్ళకి వ్యక్తిగతమైన కోరికంటూ ఏది ఉండకుండా ఉండాలి. must be willing to sacrifice everything, సమస్తాన్ని వాళ్ళు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. and himself first of all, దాన్ని తాను కూడా త్యాగం చేసుకోవాలి. మొట్టమొదటిగా must order his whole life according to the work he has to do, అది ఆయన మొత్తం జీవితం అంతటిని తను చేయవలసిన పనికి తగినట్టుగానే ఆర్డర్ చేసుకోవాలి. అంటే దాన్ని అలాగే మరల్చుకోవాలి. and must forsake all and follow him. సమస్తంలోని వాళ్ళు పాల్గొని అతన్ని అనుసరించాలి. మాస్టర్ According to the Christ, double quotes lo undi madam, he that loseth his life shall find it. అది క్రైస్ట్ యొక్క మాటలు. ఎవరైతే తన జీవితాన్ని వదిలేసుకుంటారో వాళ్ళకి ఆ లైఫ్ దొరుకుతుంది అని. అంటే ఇక్కడ ఎవరైతే త్యాగం చేస్తారో వాళ్ళకి అసలైన లైఫ్ దొరుకుతుంది. While the Lord Buddha says, double quotes, look, kill out the thirst for life if you desire the way. Without the search of Kill out the thirst for life. జీవేచ్ఛని కిల్ అవుట్ చంపే. If you desire the way, మీకు మార్గం కావాలంటే జీవించాలి ఉండాలి అన్న ఇచ్చని చంపేయమంటున్నారు. జీవేచ్ఛ అంటే the pupil is employed by the master in many different ways. మహాత్ముల చేత శిష్యుడు ఎన్నో విధాలుగా ప్రభావితం అంటే పనులు ఇవ్వబడుతూ ఉంటారు. వాళ్ళు ఎన్నో రకాల పనులు ఇస్తూ ఉంటారు అన్నమాట శిష్యుడికి. Some have to do the astral work for helping the living and the recently dead. కొంతమంది బతికున్న వాళ్ళకి అప్పుడే చనిపోయిన వాళ్ళకి సహాయం చేసే యాక్చువల్ పని ఇస్తారు కొంతమందికి, కామలోక పని. Others assist the master personally in the work being done. కొంతమంది మహాత్ములకి వ్యక్తిగతంగా వాళ్ళు చేస్తున్న పనిలో సహాయం చేస్తారు. Some are sent astrally to deliver lectures to audiences of less advanced souls. కొంతమందిని
తక్కువగా పరిణతి చెందని అంటే తక్కువ పరిణతి చెందిన అంటే ఎక్కువగా పరిణతి చెందని వ్యక్తులకి సహాయం చేయడానికి ఉపన్యాసాలు లెక్చర్స్ ఇవ్వడానికి పంపిస్తారు. or teach others who are free in the astral world temporarily in sleep or permanently after death. లేకపోతే నిద్రలో కానీ శాశ్వతంగా చనిపోయాక కానీ యాస్ట్రల్ వరల్డ్ లో ఉన్న వ్యక్తులకి సహాయం చేయడానికి పంపిస్తారు. The newly dead have to be soothed and comforted. కొత్తగా చనిపోయిన వాళ్ళకి ఒక రకమైన ఓదార్పుని ఇవ్వాలి, ఒక రకమైన సుఖాన్ని కూడా ఇవ్వాలి. To be delivered when possible from the terrible though unreasoning fear. వాళ్ళని భయంకరమైనటువంటి ఆ కారణం లేనటువంటి ఆ భయంలోంచి బయటికి లాగాలి చనిపోయిన వాళ్ళకి. Which but too often sieges them and retards their progress to higher spheres. అది సాధారణంగా తరచుగా ఏం చేస్తుందంటే ఇలా చేయడం వల్ల వాళ్ళు ఉన్నత స్థాయికి వచ్చి వాళ్ళ ఇంకా ఉన్నతంగా అభివృద్ధి చెందడానికి పనికొస్తుంది. In addition to causing them unnecessary suffering, వాళ్ళకి అనవసరమైనటువంటి బాధను కలిగించడంతో పాటు and to be explained as far as possible, అంటే వాళ్ళకి బోధపరచాలి ఎంత వీలైతే అంతవరకు, the condition in which they find themselves and the course of action. వాళ్ళు ఇప్పుడు ఏ కండిషన్ లో ఉన్నారు అనేది వాళ్ళకి తెలియదు కదా చనిపోయాక. అందుకని నువ్వు భౌతిక శరీరాన్ని వదిలేసావు, ఇప్పుడు నువ్వు యాస్ట్రల్ లోకానికి కామలోకానికి వచ్చావు అని ఇలాంటి సహాయం చెయ్యాలి, వాళ్ళకి బోధించాలి. Which most desirable for them. అది వాళ్ళకి చాలా అవసరం, వాళ్ళు కోరుకునేది అది. అంటే చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏమి తెలియకుండా అయిపోతారు, అప్పుడు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. They have also to be enabled to the extent of their capacity. వాళ్ళు ఎంత వీలైతే అంతవరకు వాళ్ళు తర్వాత to comprehend the future that lies before them. అది వాళ్ళకి ఆ భవిష్యత్తుని అర్థం చేసుకునేటట్టు చేసి వాళ్ళకి వీలైనంత వరకు ఎంత వీలైతే అంత సహాయం చెయ్యాలి. Every astral helper has a number of regular cases. ప్రతి ఆస్ట్రల్ హెల్పర్ కి ఎన్నో కేసెస్ ఉంటాయి. Most of the training to a new pupil in astral work is given by some of the older pupils. అది అంటే కొంతమంది పాత శిష్యుల చేత కొత్త శిష్యులకి శిక్షణ ఇవ్వబడుతుంది అన్నమాట. Through the master himself may sometimes give him some special instructions. మాస్టర్ అంటే స్వయంగా వచ్చి వాళ్ళకి ఒక్కొక్కప్పుడు స్పెషల్ గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడికి ఆపుదాం మేడం. అంటే ఇవాళ అంతా కూడా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది అనుకుంటాను, క్లియర్ గా కూడా ఉంది. అందరికీ అర్థమవుతుంది కదా. ఏ రకమైన పనులు శిష్యులు యొక్క మహాత్ముల పనులు ఎలా ఉంటాయి, శిష్యుల యొక్క ఎలాంటి వాళ్ళని శిష్యులుగా తీసుకుంటారు, ఎంత నిస్వార్థంగా ఉంటే అంత మంచిది అనమాట. ఎవరైతే వాళ్ళ స్వలాభం తీసుకోరో అలాంటి వాళ్ళని మహాత్ములు శిష్యులుగా తీసుకుంటారు. మానవాళి అంతర్చేస్తూ కోరడమే కోరి పనిచేసే వాళ్ళే వాళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళ సొంత అంటే తన కోసం తాను అంటే తనకు మాలిన ధర్మం అంటారు కదా, అలా ఉంటూ మానవాళి అంతటిని నిస్వార్థంగా ప్రేమించే వాళ్ళనే వీళ్ళు శిష్యులుగా తీసుకుని వాళ్ళ కోసమే వాళ్ళు ఎనర్జీ అది స్పెండ్ చేస్తారు. అంటే ఒక్క మనిషి బెనిఫిట్ కోసం కాదు, ఆ మనిషి స్పెండ్ చేసిన ఎనర్జీ కానీ టైం కానీ ఇంకా ఎంతో మందికి ఉపయోగపడుతుంది అని తెలిస్తేనే వాళ్ళు ఆ మనిషికి ఉపయోగిస్తారు.
అలాగే యాస్ట్రల్ ఎవరిని ఏ పనిలో పెట్టాలి నిర్ణయిస్తారు వాళ్ళు. ఆ వ్యక్తిలో కొన్ని డిఫెక్ట్లు ఉన్నా సరే ఆ వ్యక్తికి మానవాళికి సేవ చేయాలని తపన ఉంటే వాళ్ళని శిష్యులుగా తీసుకుంటారు. ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళ అర్హత మానవాళికి సేవ చేయాలి అని నిస్వార్థమైన తపన, ఏది ఆశించకుండా. వాళ్ళని రకరకాల కొంతమందిని యాస్ట్రల్ హెల్త్ ఉపయోగిస్తారు. భౌతిక శరీరం బతికుండగా కూడా యాస్ట్రల్ బాడీ ఉంటుంది కదా, నిద్రలో యాస్ట్రల్ బాడీ పనిచేస్తుంది. అప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ యాస్ట్రల్ బాడీకి హెల్ప్ చేయడానికి కూడా పంపిస్తారు, చనిపోయిన వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి. ఇలాగా ఒక్కొక్కరు మాస్టర్ స్వయంగా కూడా వస్తారని అంటున్నారు. ఇలాగా రకరకాలైన పనులు శిష్యులకి వాళ్ళు ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా వాళ్ళకి ఒకటే లక్ష్యం ఏంటంటే పరిణామం. మానవాళి యొక్క పరిణామమే వాళ్ళ లక్ష్యం. ఆ పరిణామానికి అనుకూలంగా పనిచేసే వాళ్ళందరినీ వాళ్ళు తీసుకుంటారు. దానికి అడ్డు తగిలే వాళ్ళు అంటే మనిషి యొక్క పురోభివృద్ధిని కాంక్షించిన వాళ్ళు, అసూయపడేవాళ్ళు, ద్వేషంగా ఉండేవాళ్ళు, వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మనుషుల్ని అకారణంగా బాధించే వాళ్ళు, అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళకి సహాయం, అందరి మీద ప్రేమతో అందరినీ సహాయం చేయాలన్న తపంతో ఉన్న వాళ్ళనే వాళ్ళు శిష్యులుగా తీసుకుంటారు. ఏ ఒక్కరికైనా ఇబ్బంది కలిగించే లక్షణం ఉన్నదంటే అది మహాత్ముల పనికి వ్యతిరేకమైన పని. వాళ్ళకి కర్మదేవతలే శిక్ష విధిస్తారు. ఓకే, ఇంకెవరైనా అయినా? హలో, నమస్తే అమ్మా. నేను శాంతిశ్రీని. ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చిందమ్మా. ఇప్పుడు ఈ మహాపురుషులు ఈ శిష్యులుగా తీసుకునేటప్పుడు వాళ్ళు భౌతికంగా ఉన్నప్పుడు, వాళ్ళు నిస్వార్థంగా ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకుంటారు కదమ్మా. లేదంటే వాళ్ళు మరణించిన తర్వాత యాస్ట్రల్ బాడీ ద్వారా వాళ్ళని ఉపయోగించుకుంటారు అని చెప్తున్నారు. అక్కడ నాకు చిన్న డౌట్ వచ్చిందమ్మా. డౌట్ అడిగేటప్పుడు చాయిస్ ఇవ్వకండి, డౌట్ అడగండి అంతే. ఓకే, అలాగే. వాళ్ళనే వాడతారు. చనిపోయిన వాళ్ళకి కూడా గైడెన్స్ ఇవ్వడానికి బతుకున్న వాళ్ళు సహాయం చేయగలరు యాస్ట్రల్ బాడీకి. వాళ్ళ యాస్ట్రల్ బాడీని వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళు సహాయం చేయొచ్చు బతుకున్న వాళ్ళు. అందుకనే రకరకాలైన పనులు మాస్టర్ శిష్యులకు ఇస్తారు అని చెప్తున్నారు. చనిపోయిన వాళ్ళనే వాడుకుంటారు. ఏమైనా పనులు చేయగలరు సహాయం. అదే కదా, భౌతికంగా ఉన్నప్పుడే కదా మానవాళ్ళకి సహాయపడుతూ ఉంటారు కదా. అది ఓకే అమ్మా, సంతోషం, ధన్యవాదాలు. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా ఎవరైనా సందేహం ఉంటే అడగండి. లేదా ఇంకేమైనా ఇవాళ క్లియర్గా ఉంది కంటే మీరు చెప్పొచ్చు. ఎవరైనా చెప్పాలంటే మాట్లాడచ్చు. నేను కొంచెం ఫిజికల్గా కఠినంగా కష్టంగా ఉన్న రోజుల్లో అడగట్లేదు. ఎలాగా మీరు చెప్పడానికి కష్టపడతారని తెలియగానే ఉన్నప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే, మరి ఎవరు మీకు అర్థమైందా? జాగ్రత్తగా విన్నారా? అదే ముఖ్యమైన విషయం. సరే, అయితే ముగించేద్దాం. అందరికీ నమస్కారం. నమస్తే అమ్మా. నమస్కారం.